హాయ్ అండి, ఇది మా గంగమ్మ తల్లి గుడి. మా గంగమ్మ తల్లిని చూడండి. గంగమ్మ తల్లి గుడి, అమ్మవారు. మా గంగమ్మ గుడి, మా ఊర్లో గంగమ్మ తల్లి, బంగారు తల్లి, కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి, బంగారు తల్లి మా గంగమ్మ తల్లి. ఇవాళ మా ఇంటికాడ వాళ్ళు పూజ పెట్టుకుంటున్నారు, అందుకని గుడికి మామూలుగా శుక్రవారం కదా గుడిలో పూజ చేయడానికి వచ్చాం. ఇక్కడ పొంగలు పెడుతున్నారు. ఆయన బొడ్రాయి అంటారు, పోతురాజు. ఇదంతా మా గుడికి ఇవాళ పూజ కదా, పువ్వులు ప్రసాదాలు చేయించుకొని వచ్చారు. మా తల్లి గంగమ్మ తల్లి గుడి ప్రాంగణం ఇదంతా. తులసమ్మ తల్లి, ఏం చేస్తున్నావా అమ్మ? పొయ్యిలో పుల్లలు పెట్టు. పొంగల్ తొందరగా పొంగాలి. ఎంత అమ్మ పొంగలి? సోలు పూసి మానడు అరచోడా, తవరు నడుచోడా 2 సార్లు అంటే తవిడు, అంతేలే. తవరు నడుచోడు పొంగల్. పాలు బరిపాలు 1 లీటర్ పంపించుకోకూడదు. ఆ ఒక్క ప్యాకెట్ ఎలా సరిపోతాయి అనుకున్నావా? సరిపోదు పాలు, ఇంక పెట్టేసావుగా, తర్వాత పైన పోయారు. వెంకటేశ్వర గుడి అండి ఇది. ఇక్కడేమో వినాయకుడు, బొజ్జ కనపయ్య. ఇటువేమో ఆంజనేయ స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అండి. రేపు ఇక్కడ గరుక్మంతుడిని పెడతారండి, మాకు ఇక్కడ పూజ చేస్తారు 31వ తారీఖు. అది ఆడ చక్కపెట్టి ఉంది, మరి ఏడని చూస్తారు. జై ఇంకా జై సాంబ్రాన్ని ఎక్కడ ప్లేట్ ఏదైనా ఉంటే ప్లేట్లో పెట్టి జై
పెట్టు. అలా ఉంచలేదు దాంట్లో తర్వాత ఓ దాంట్లో పెట్టుకో కొట్టరా. కాయ జాన్సి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి వెళ్ళి పిల్లల్ని తీసుకుని పాప ముందు. విడిగా పెట్టుకోమ్మాయి. అమ్మాయికి కూడా ఇంకో ప్లేట్ అమ్మా వెళ్తావు పిల్లలకి. ఇంకైతే ఇంటికి వచ్చేసామండి. ఇది తాంబూలం, ప్రసాదం, పాయసం, పులిహోర, గుగ్గిళ్ళు, కొబ్బరికాయ, కాయ, పువ్వు, ఆకులు అయిపోయినాయని ఇంకా గాజులు అవి తీసుకొని వచ్చేసానండి. ఇది ప్రసాదం. ఇవాళ శుక్రవారం గుడికి వెళ్ళి మాకు తెలిసిన వాళ్ళు పూజ పెట్టుకుంటా గంగమ్మ తల్లి గుడిలో పూజ అయిపోయిన దాకా, భజన కార్యక్రమం అయిపోయిన దాకా ఉండి ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసా.